అయ్యాడు, సరే ఓకే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, హీరో అయ్యావు. మరి మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత చిరంజీవి అంతటోడు మెగా పవన్ కళ్యాణ్ ఎందుకు యాటిట్యూడ్ చూపిరు? ఎందుకు రామ్ చరణ్ తేజ్ యాటిట్యూడ్ చూపిడు? లేదు మిగతా హీరోలు ఎందుకు చూపిరు? రాణా ఎందుకు చూపిడు? నాగార్జున పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చూపిరు? ఈయన ఏదో పుడింగిలా ఫీల్ అయ్యి అల్లు అర్జున్ కూడా నేనేదో అతీతున్నని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పుష్ప సినిమా నుంచి మొన్నటి ఎపిసోడ్ వరకు ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించారో దానికి కౌంటర్గా, అంటే అసెంబ్లీకి ధీటుగా నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా ఏదో చెప్తానంటాడు ఆయన. సో అంత అహంకారం ఏంటి అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన అసెంబ్లీలో ఒక ప్రస్తావన తీసుకొస్తే అది అబద్ధం అని చెప్పి ఈయన అంత పొగరుగా అంత అహంకారంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ హావభావాలు ఏదో అంటాడు. ఆ హావభావాల్ని ఎక్కడ పెట్టాలి అంటే ఎట్లా కనబడుతున్నాడు? తెలంగాణ ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు, నిజంగానే మొత్తం ఎవిడెన్స్లన్నీ తెప్పించుకున్నారు, మొత్తం ఫ్రేమ్ చేసుకున్నారు, చూసుకున్నారు ఎక్కడ ప్రాబ్లం జరిగిందని. అటు సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన సూచనలు కావచ్చు, సస్పెన్షన్లు కావచ్చు, ఛార్జ్ మెమోలు కావచ్చు, అన్నీ అటు జరుగుతూనే ఉన్నాయి. డిపార్ట్మెంటల్ పరంగా జరుగుతున్న వ్యవస్థ అంతా డిపార్ట్మెంటల్ పరంగా జరుగుతుంది. ఇటు పక్కన చూసుకుంటే సేమ్ టైం అల్లు అర్జున్ విషయంలో కూడా జరగాల్సిన లీగాలిటీస్ అన్ని జరుగుతున్నాయి. లీగల్గా వాళ్ళు ఎలా ముందరికి వెళ్ళాలి అనేది కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో ఎందుకు అల్లు అర్జున్కి అంత అహంకారం? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అరవింద్ని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఏదో రేవంత్ రెడ్డి తప్పు చేశాడు దొంగ లంగా అన్నట్టు మాట్లాడాలంత అంత అవసరం ఏమొచ్చింది? సో మాట్లాడారు. సో ఇప్పుడు పోనీ మీరు బెనిఫిట్ షోలలో లబ్ధి చెందే రూపాయి ఎటుపోతుంది? ఇదే ప్రొడ్యూసర్లు ఇక్కడ అడుగుతున్నారు, బడ్జెట్ పెరిగితే టికెట్ల రేట్లు పెంచాలి, సీఎంను కలిసి అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం తీసుకుంటాం, నిర్మాత నాగవంశీ. బడ్జెట్ పెరిగితే టికెట్ల రేట్లు పెంచుతామంటున్నారు. బడ్జెట్ ఎక్కడ పెరిగింది సార్? లైట్ మెన్ కూలీలు పెంచారా? లైట్ మెన్కి ఒక రోజుకి 1200 రూపాయలు వస్తుంది, ఆయనకి నెలలో ఉండే పని 15 నుంచి 20 రోజులే. ఆయన 20 రోజులకి సంబంధించి దగ్గర 25,000 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు ఒక లైట్ మెన్. కొన్ని వందలాది మంది లైట్ మెన్స్ ఉన్నారు, మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, హెయిర్ డ్రెస్సర్లు ఉన్నారు, కాస్ట్యూమ్ ఆర్టిస్టులు ఉన్నారు, కాస్ట్యూమ్ డ్రెస్సర్స్ ఉన్నారు, సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, జనరేటర్ వెహికల్ వాళ్ళు ఉన్నారు, క్వాలిస్లు వెహికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్స్, అన్నిటికీ యూనియన్స్ ఉన్నాయి. సో మీరు ఎవరికి ఇస్తున్నారు? ఏ యూనియన్కి రేట్ పెంచారో చెప్పండి. ఏ యూనియన్ రేట్ పెంచితే అదే రేట్ ప్రకారం మీరు అదే నామ్స్ ప్రకారం డబ్బులు ఇస్తున్నారో చెప్పండి లేమెన్స్ అందరికీ. వీళ్ళందరూ రోజు కూలీ చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడ భద్రత లేదు. కనీసం మీకు భోజనాలు వంగి వడ్డిస్తారు ప్రొడక్షన్ వాళ్ళు, ఎంతో ప్రేమగా వడ్డిస్తారు. సినిమా ప్రొడక్షన్కి ఎప్పుడైనా వెళ్తే చూడండి, అక్కడ వాళ్ళు ఇంకొంచెం పెట్టినా వాళ్ళకి తినడానికి లేకపోయినా కూడా వాళ్ళకి సరిపోకపోయినా కూడా ఇంకొంచెం కావాలని అని అడుగుతారు. సో అలాంటి ప్రొడక్షన్ వాళ్ళకి కూడా యూనియన్కి కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు కదా, మరి ఎక్కడ పెరుగుతుంది బడ్జెట్? అగ్రిమెంట్లోనే 90% లాభాలని ఈ హీరోలు తినేస్తున్నారు. ఇదే సోకాల్డ్ అల్లు అర్జున్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు. సో 90% ఆఫ్ అమౌంట్ని ఈ హీరోలకి ఇస్తున్నారు. మీరు పెంచిన బడ్జెట్ ఎటుపోయింది? హీరోల పేరుతో పోతుంది. నిజమైన హీరోలు ఎవరు? 24 క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్స్లో ఉండే లేమెన్స్ ఎవరైతే కష్టపడుతున్నారో, చెమట చిందించి కష్టపడుతున్నారో వీళ్ళు ఆర్టిస్టులు, వీళ్ళు కూడా అదే డిపార్ట్మెంట్లోకి వస్తారు, ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్లోకి. కానీ వీళ్ళకి 90% లాభం వాళ్ళకే పోతుంది, హీరోలకే. సో అల్లు అర్జున్ ఈ 1000 కోట్లు 2000 కోట్లు ఏదైతే బడ్జెట్ ఉందో ఇప్పుడు పుష్ప ద్వారా వచ్చిందో దాంట్లో ట్యాక్సెస్ పోగా 1000 కోట్లకి 300 కోట్లు ట్యాక్సులు పోయినా ప్రభుత్వానికి, మిగతా 700 కోట్ల రూపాయల్లో దగ్గర 100 నుంచి 150 కోట్లు దండుకునేది అల్లు అర్జున్ లాంటి వాళ్ళే కదా. బడ్జెట్స్ పక్కన పెట్టండి, డిస్ట్రిబ్యూటర్లు పక్కన పెట్టండి, ఎగ్జిబ్యూటర్లు పక్కన పెట్టండి, పబ్లిసిటీ పక్కన పెట్టండి, అన్నీ పోయిన తర్వాత మిగిలే డబ్బుల్లో 90% డబ్బుల్ని అల్లు అర్జున్ లాంటి హీరోలు, పెద్ద హీరోల అకౌంట్లోకి వెళ్తున్నాయి. మీరు బెనిఫిట్ షోలు పెడతా అంటున్నారు కదా, బెనిఫిట్ షోల వల్ల మీకు లాభం ఏంటి? ప్రభుత్వానికి లాభం ఏంటి? ప్రజలకు లాభం ఏంటి? బెనిఫిట్ షోల్లో వచ్చే డబ్బుల్ని మీరు ఎవరికి ఇస్తున్నారు? మొదటి రోజు బెనిఫిట్ షో డబ్బుల్ని మేము లైట్ మెన్స్కి ఇస్తాం, రెండో రోజు బెనిఫిట్ షో డబ్బుల్ని మేము మేకప్ యూనియన్కి ఇస్తాం, మూడో రోజు వచ్చే డబ్బుల్ని వెహికల్స్ డ్రైవర్లకి ఇస్తాం, నాలుగో రోజు వచ్చే డబ్బుల్ని ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తాం, ఐదో రోజు వచ్చే డబ్బుల్ని సెట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తాం,
6వ రోజు వచ్చే బెనిఫిట్ షో డబ్బుల్ని రోజుకి 2 షోలు వేసుకోండి. ప్రభుత్వానికి చెప్పండి, మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, యూనియన్లకు ఇస్తే యూనియన్లు హెల్తీగా ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులకి యూనియన్లు కృషి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి కార్మికుడు వాళ్ళ పిల్లల చదువుల కోసం కొన్ని వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు యూనియన్ల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నారు. పోనీ ఒక చారిటీ పెట్టి చేయరు. ఈ హీరోలందరూ కలిసి ఒక చారిటీ పెట్టి, ఒక పెద్ద స్కూల్ పెట్టి, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి యూనియన్ మెంబర్స్ అందరి దగ్గర ఉన్న పిల్లలకి చదువులు అందించే ప్రయత్నం ఏం చేయరు. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయరు. లైట్ మ్యాన్ కొడుకు లైట్ మ్యానే అవుతున్నాడు, ప్రొడక్షన్ మ్యాన్ కొడుకు ప్రొడక్షన్ మ్యాన్ అవుతున్నాడు, కాస్ట్యూమర్ కొడుకు కాస్ట్యూమరే అవుతున్నాడు తప్ప వాడు చదువుకొని ఎదిగే ప్రయోజకుడు అయ్యే పరిస్థితి లేదు. మీ పిల్లలు మాత్రం చిరాక్ పబ్లిక్ స్కూల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతారు. మీరు బెనిఫిట్ షోలు వేసి డబ్బులు ఇచ్చేది ఎవరికి? మనమైనా సరే 1000 రూపాయలు పెట్టి టికెట్ కొని డబ్బులు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నా ఆ డబ్బుల్ని? ఇదిగో సోకాళ్ళు పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళ అహంకారంతో వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే డాగులేస్తారు. ఆయన హావభావాలు ఎక్కడా కూడా దయతో లేదు. రేపు వెళ్ళి జైల్లో కూర్చుంటే చెప్తారు. నిజంగా బెయిల్ రద్దయ్యే పరిస్థితే ఉంది సుప్రీంకోర్టులో. నిజంగా బెయిల్ రద్దయితే మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సేమ్ టైం నా కోరిక ఏంటంటే అల్లు అరవింద్ గారు చేసిన ఏదో పనులు కూడా బయటికి తీయాలి. ఎంతమంది ఆర్టిస్టులు జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతమంది ఆర్టిస్టుల జీవితాలు నాశనం అయిపోయినాయి తెలుగు ఇండస్ట్రీలో. వీళ్ళందరి కూడా బయటికి రావాలి. అల్లు అరవింద్ వల్ల సఫరర్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, నలిగిపోయి చితికిపోయి ఇప్పుడు ఆర్టిస్టులుగా కాకుండా చిన్న చితక పనులు చేసుకుంటూ వ్యాపారాలు పెట్టుకొని కర్రీస్ పాయింట్లు నడిపించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ లాంటి పెద్ద హీరోలు అయితే సూసైడ్ చేసి చనిపోయారు కూడా. సో ధరల పెంపు మధ్యతరగతికి భారం. ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి. ఎగ్జిబిటర్స్కి అసోసియేషన్ ప్రకటన. శ్రీతేజ్కు పుష్ప నిర్మాతల పరామర్శ. కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతడి తండ్రికి 50 లక్షల చెక్కు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినా కూడా పోలీసులకి అంత ఇప్పుడు రాజకీయ నాయకుడు సభలకి పోలీసులే, ఇక్కడ సినిమా వాడి సభలకి పోలీసులే. సినిమా వాళ్ళ సభకి అంటే వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు యూసఫ్గూడలో. కొన్ని వందల మంది పోలీసులు పహారా కాశారు, కొన్ని వేల మంది ఆడియన్స్ వచ్చారు ప్రీ రిలీజ్కి. సో ఎక్కడి నుంచి కాపలా కాయాలి? ఇంకా పోలీసులు కూడా భార్య బిడ్డలు లేరా? పోలీసు వాళ్ళు సస్పెండ్స్ అవుతున్నారు, ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు వాళ్ళకి మీ వల్ల. అరే ఎవడు రమ్మన్నాడు భయ్? నీకు ర్యాలీ చేస్తే ఏమొస్తుంది? నీకు నిజంగా చేయాలి అనుకుంటే ఒకరోజు పెట్టుకొని, ఇదిగో నేను పలానా స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో, రామానాయుడు స్టూడియోలో అవైలబుల్గా ఉంటా, నా ఫ్యాన్స్ అందరూ వస్తే అందరికీ ఒక స్టేజ్ మీద కనబడతాను, చెయ్యూపుతాను అంటే అందరు వస్తారు. టైమింగ్ ఇవ్వండి, ఈ జిల్లా వాడు ఈ రోజు రండి, ఈ జిల్లా వాళ్ళు ఈ రోజు రండి అని చెప్పి వస్తారు. మీకు అంత సోగ్గా ఉంటే, మీ అభిమానులకి మీరు చేతులు ఊపాలనుకుంటే, మీకు అంత ప్రైవేట్ సెక్యూరిటీ కావాలి, మీకు అంత పోలీస్ సెక్యూరిటీ కావాలంటే ఏదైనా స్టూడియోలో మీరు షూటింగ్ చేసేటప్పుడు మీ అభిమానులకి మీరు ఫోటోలు ఇవ్వండి. సంవత్సరాల తరబడి అభిమానులకి కనపడరు, సంవత్సరాల తరబడి అభిమానులకి అవివాదాలు చేయరు. మీ గెటప్లు కానీ మీ లుక్కులు కానీ అంతా హైడ్ చేసి పెట్టుకుంటారు. ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి రోడ్డు మీదకి వస్తే ఎగబడతారు. ఎగబడినప్పుడు ఇలా తొక్కేసాట్లు జరుగుతాయి. అన్యాయంగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు చనిపోతారు. ఆ బాబుకి ఈరోజు ఎంతటి కష్టం వచ్చిందంటే తల్లి లేదు, రెండోది ఆ పిల్లోడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. పోలీస్ బట్టలుడి తీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డా? జై భీమ్ ఎందుకు విస్మరించారు? పుష్పపై మంత్రి సీతక్క వ్యాఖ్యలు. సినీ తారలది రాతి హృదయం, రూపాయి కూడా ఖర్చు పెట్టరు. సోను సూద్, సమంత, మంచు లక్ష్మి నయం. ఎమ్మెల్యే ఎన్నం. సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఎంపీ చామల. బెయిల్పై ఉన్న అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు? విహెచ్. అర్జున్ వన్నీ అబద్ధాలే. రోహిన్ రెడ్డి. గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ. దీపదాస్ మున్షితో సమావేశం. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూ జేఏసీ నేతలకు బెయిల్. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు తండ్రి. సంక్రాంతికి వస్తున్నాం. రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు. యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం. యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే. 30న మంత్రివర్గ సమావేశం. కీలక నిర్ణయాలకు ఆమోదం. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం. సాగు సంక్షేమానికి త్వరలో భారీగా నిధులు. ఉపాధి హామీ వాడుకుంటేనే 12,000 ఆర్థిక భరోసా. భూమి లేని కూలీలకు సాయానికి ప్రాతిపదిక. 100 రోజులు పూర్తి చేసిన